ఒకటి దేవుని నీతి, రెండవది స్వనీతి, మూడవది దుర్నీతి. రైట్, ఉన్నాయి కదా. నీతి అని చెప్పబడిన చోటల్లో అది దేవుని నీతి అని మనం గుర్తుపట్టాలి. అంటే గాడ్స్ రైచియస్నెస్ ఆర్ రైచియస్నెస్, నీతి, దేవుని నీతి. రెండవది స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్ ఆర్ ఓన్ రైచియస్నెస్. మూడవది దుర్నీతి, ఇది అన్రైచియస్నెస్ ఆర్ వికెడ్నెస్. అయితే దేవుని నీతి అని అంటే దేవుని చిత్తం, దేవుని నీతి అంటే దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలు, అంతే. ఇప్పుడు నీతిమంతులు ఉన్నారు, స్వనీతిమంతులు ఉన్నారు, దుర్నీతి పనులు కూడా ఉన్నారు లోకంలో. అంతేకాదు క్రైస్తవ సమాజంలో కూడా ఈ మూడు గుంపులు ఉన్నాయి. ప్రార్థనకు వచ్చే వాళ్ళు కూడా ఏసయ్య మీటింగ్ పెడితేనంట రొట్టెల కోసం వచ్చే గుంపు గుంపు, రెండవది తప్పులు పట్టడానికి వచ్చే గుంపు గుంపు, మూడవది దేవుని వాక్యమును అలాగే ఆయన చిత్తమును తెలుసుకోవడానికి వచ్చే గుంపు ఒక గుంపు. కానీ ముగ్గురికి చేసే దగ్గర అవకాశం ఉంది. ఏ సమయంలో ఏ రీతిగా ప్రార్థనకు వచ్చినా, ఏ ఉద్దేశంతో వచ్చినా దేవుడు తగిన సమయంలో ఎవరినైనా పట్టుకుంటాడు. ఈయన ఎవరు? ఆరాధ్యమూర్తి గారు ఏం చేశారు? ఫస్ట్ ఏసయ్య ఇష్టం ఉన్నది కదా, ఏం చేశాడు? బైబిల్ అసలు ఈ గొడవ ఏం పెద్ద క్రైస్తవులు ఎక్కువ చేస్తున్నారు, అసలు ఏసే దేవుడు కాదు, మేము సేవిస్తున్నాం అనే దేవుడు కదా అని అంట. ఆయన ఇట్లా నేను మౌనం ఉండను, అసలు బైబిల్ చదివి బైబిల్లో ఉన్నటువంటి తప్పులు పట్టుకుని మీకు సంగతి తెలుస్తాను అని ఆ ఉద్దేశంతో, ఆ చెడ్డ ఉద్దేశంతో, ఆ దుర్నీతి ఉద్దేశంతో బైబిల్ చదవడం ప్రారంభించాడు. ఆలోచన ఎట్లాంటిది? దుర్నీతే. ఆలోచన బట్టి సాతానుడిదే. అమ్మ అలాంటి బైబిల్ చదివినప్పుడు చాలా చదువుతూ ఉండగా ఆయనకి ఏం కనిపించాయంట? బైబిల్లో తన తప్పులు కనబడటం ప్రారంభమయ్యాయంట. ఆమె అందుకే ఈ లోకంలో ఉన్న గ్రంథాలన్నింటిలో దేవుని వాక్యము కలిగినది, దేవుని మనస్సులోని మాటలు రాయబడిన ఈ బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథము మాత్రమే పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఈ గ్రంథంలో రాయబడిన మాత్రమే సత్యము. ఇవి మాత్రమే మనుషులకు ఆ శ్రేష్టము. ఆరోగ్యమూర్తి గారు అట్లా వచ్చినాయని అర్థమవుతుందా? ఎన్నో కొంతమంది గొప్ప గొప్ప భక్తులు ఇలా మార్గంలో వచ్చి భక్తులు వెళ్ళిపోయి సంఘాలు కట్టి ఆయన నామస్మరణ చేసుకున్నారు. అయితే ఇక్కడ నేను చెప్తున్నాను, దేవుని నీతి అంటే దేవుని చిత్తంగా మనం చెప్పుకున్నది. ఈ దేవుని నీతిని నెరవేర్చడానికి మనం రక్షించబడ్డాము, ఈ లోకానికి పంపబడ్డాము. దేవుని చిత్తం చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతున్నప్పుడు వారి ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి? దేవుని ఆలోచనతో కలిసిపోతాయి, దేవుని మనసుతో కలిసిపోతుంది, దేవుని ఉద్దేశమే అడుగుతూ నడుస్తూ ఉంటారు. అంతేకాదు దేవుని ప్రణాళికలు నెరవేర్చే పనిలో నిమగ్నమైపోయి ఉంటారు. అవి చేస్తూ దేవుని చిత్తము చేస్తూ దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుతూ ఆనందిస్తూ ఉంటారు, దేవుని సంతోష పెడతా ఉంటారు, దైవ ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటారు. బైబిల్లో ఉంది కదా, నా రాజ్యమా నా నీతిని మొదట వెతకండి. ఆయన రాజ్యమని నీతి అంటే ఏంటి? ఆయన ఆలోచన, నా ఆలోచన, నా చిత్తాన్ని మొదట వెతకండి మీరు, తర్వాత మీకు కావాల్సిన నేను ఇస్తాను. ఏసీ బాప్తిజం పొందేటప్పుడు బాప్తిజం యోహాను అభ్యంతరపడుతున్నాడు, అయ్యో నేను నీకు బాప్తిజం ఇవ్వట్లేదు, నువ్వు దేవుని కుమారుడవు, నేనే పాటి వాడనంటే యేసయ్య ఒక మాట అన్నాడు, నీతి యావత్తు ఇది జరగాల్సినది, నీతి కలుగునట్లుగా, నీతిని బట్టి దేవుని ఆలోచన ఇది కనుక ఇది నీ ద్వారా జరగాలి అని అన్నాడు. సో దేవుని నీతిని నెరవేర్చడానికి మనందరం ఉన్నాము. దేవుని నీతిని నెరవేరిస్తేనే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం, సమాధానం
కాదు, దేవుని నీతిని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుతూ ఉంటే రేపు ఇక్కడ మనం చనిపోయిన ఆయన రాకడానికి ముందు లేదా ఆయన రాకడ వచ్చిన పరలోకంలో ప్రవేశిస్తాము. ఈ రోజున మనకి అంత దేనికి దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? ఎందుకు రక్షణ పొందాము? ఎందుకు కన్నీరు కార్చి ఆయన పాదాలు కడుగుతూ ఉంటాము? పరలోకం వెళ్ళాలనే కదా. ఈ భక్తి అంతా పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళే భక్తి ఎందుకు? దేవుని చిత్తం చేయకుండా పరలోకం వెళ్ళేదంటున్నాడు. దేవుని చిత్తం చేయకుండా నీ ఇష్టాలు నా ఇష్టాలు నెరవేర్చుకున్నా, సాతానుతో పాటు జత కట్టి వారి ఆలోచన నెరవేర్చిన వాటితో పాటు నరకానికి వెళ్తాం. సో అలా జరగకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే దేవుని నీతి, దేవుని చిత్తం ఎప్పుడు దేవుని జ్ఞానం చేత నడిపించబడుతుంది. దేవుని జ్ఞానం చేత ఎవరైతే నడిపించబడుతున్నారో దానికి గుర్తు దేవుని చిత్తం నెరవేర్చడానికి వాళ్ళు ప్రయాసపడతారు, ఇష్టపడతారు. రెండవది సెల్ఫ్ రైచియస్నెస్, ఓన్ రైచియస్నెస్, స్వనీతి. స్వనీతి అంటే ఏం చెప్పరా? లోక జ్ఞానం చేత నడిపించబడేవాళ్ళు, లౌకిక ఆత్మ చేత నడిపించబడేవాళ్ళు, లోకానుసారమైన ఆలోచన కలిగిన వారు, సొంత ఆలోచనలు, సొంత జ్ఞానము, సొంత చిత్తము నెరవేర్చుకోవడానికి ఇష్టపడేవారు. అంటే స్వనీతి అనేది మనుష్యుల చిత్తానికి, మనుష్యుల ఆలోచనకు, లోకానికి సంబంధించినది. చాలా మంది క్రైస్తవ పిల్లలు కూడా రక్షించబడిన వారు కూడా అమ్మా సినిమాలు చూస్తూ ఉంటారు, లేదా నాకు ఇది ఇష్టము, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది. ఏ ఆలోచన ఆలోచిస్తుంటారు? దేవుని బిడ్డలైన కూడా ప్రభా ఏం చేస్తే బాగుంటుంది అని అడగాలి. మనము నీ చిత్తం ఏంటి అని అడగాల్సిందే. కొందరు ఏం చేస్తున్నారు? మనలో కొందరు ఈ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఈ ఉద్యోగం చేస్తే బాగుంటుంది, ఆ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది, ఈ అబ్బాయిని చేసుకుంటే బాగుంటుంది, ఇలా ఆలోచిస్తారు. ఇది ఏ నీతంట? స్వనీతి. తమ సొంత ఆలోచనలు, తమ సొంత ఆలోచనలు తమను తాము ఇష్టపడి నచ్చన చేసుకోవడానికి వాళ్ళు ప్రయాసపడతా ఉంటారు. స్వనీతి పరులు. దీని గురించి ఒక స్పష్టమైన వాక్యం ఉంది, భయంకరమైన వాక్యం కూడా. అది రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2-3 వచనాలు, 2-3 వచనాలు చూస్తే అక్కడ అర్థమవుతుంది. రోమా 10:2-3. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏదైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఈ స్వనీతి పరులు ఏ నీతికి లోబడరంట? దేవుని నీతికి లోబడరు, దేవుని వాక్యానికి లోబడరు, పరిశుద్ధాత్మకు లోబడరు, దేవుని చిత్తానికి లోబడరు, దేవుని ఆలోచన వాళ్ళకి ఇష్టంగా అనిపించవు. చాలా సార్లు దేవుని ఆలోచన కంటే, దేవుని చిత్తము కంటే మన ఆలోచనలు, మన సామర్థ్యమే గొప్పగా అనిపిస్తూ ఉంటాయి. మనకి ఖచ్చితంగా అనిపిస్తాయి. దేవుడు నాతో చాలా సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఏంటి ఇదా, ఈ పని, దీంట్లో ఏముంటుంది ప్రభు, అసలు అదైతే బాగుంటుంది కదా అనిపిస్తుంది. దేవుడు మాట్లాడిన తర్వాత నా ఆలోచన గ్రేట్ అనిపించేలా ఉంటుంది దేవుడు చెప్పిన దానికంటే. కానీ ప్రస్తుతానికి అలా అనిపిస్తుందేమో, కానీ భవిష్యత్తులో మన ఆలోచన గొప్పగా ఉంది అనుకుంటామే, తారుమారై
సంతానము కుమారుని కంటే మనకు వారసుడైపోతాడు. ఆలోచించడమే కాదు, దాన్ని అమలులో కూడా పెట్టేశారు. సొంత ఆలోచన. ఎంత భక్తి పడిన వాళ్ళు. కానీ దేవుని చిత్తాన్ని ఆలోచన పక్కన పెట్టి ఇది ఇంకా ఎంతసేపు ఉంటాము అనేది పక్కన పెట్టేసి ఇసుకు చెందేసి తమ సొంత ఆలోచన బాగుంది, ఇదే గ్రేట్, అసలు దీని ద్వారా మనం ఏదో సాధించేద్దామని లేకపోయిన కోట తెచ్చిపెట్టుకున్నారు. ప్రపంచంలో తిప్పం తెచ్చేసారు ఒకళ్ళిద్దరు చేసేసరికి. అవునా? ఎంత తిప్పను. ఇప్పుడు నేను మాట్లాడేదనుకో నాకు కూడా తిప్పలేదు. ఏమైంది? ఈ ఇస్మాయిల్ పుట్టాడు. తర్వాత దేవుడు చెప్పినటువంటి వాగ్దాన పుత్రుడు పుట్టాడు కదా. పుట్టిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి కదా. ఇస్మాయిల్ ఇస్సాకు కొట్టడం ప్రారంభించాడు. ఎవరు తెచ్చుకున్న తిప్పనిది? వాళ్ళు అనుకున్న ఆలోచన గ్రేట్ అయ్యాయి. అప్పుడు ఫస్ట్ బాగానే ఉంటే మన ఆలోచనలు దేవుని చిత్తం మొదట చెప్పినప్పుడు అది తక్కువగా అనిపిస్తుంది. పైగా ఈ హాగరు ఇస్మాయిల్ కన్నా తర్వాత హాగరు మనసే మారిపోయిందిగా. పిల్లల కన్నా లేకుండా ఉన్నటువంటి శాలను చిన్న చూపు చూస్తుందిగా. అప్పుడు ఏ సలహా అయితే ఇచ్చిందో స్వనీతితో శాల బుద్ధి తెచ్చుకొని బుద్ధి వచ్చాక కొంత అవమానం పొందిన తర్వాత మళ్ళా వచ్చేసింది అబ్రహాం దగ్గర. ఏమనింది? ఇదిగో ఈమె కొడుకు మన దగ్గర వద్దు పంపించేసింది. కొంచెం సేపు దేవుడి చిత్తం నీకు తెలిసిందిగా, ఓపిక పడితే నువ్వు ఫలిస్తావుగా, నువ్వు ఆనందం పొందావుగా, నెమ్మది పొందారుగా, సమాధానం పొందారుగా. ఆగలేక సొంత ఆలోచన చేయటం వలన ఏమైంది? నెమ్మది లేదు, సమాధానం లేదు. ఏ ఆలోచన చేశారో దాని విషయంలో నష్టం కలిగాక వాళ్ళే ఆ ఆలోచన పక్కకి నెట్టేయడానికి చేశారు. కానీ వాళ్ళు